హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు సాన్యాస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఈసారి ఈ లాంగ్ వీడియోలో మా క్లోజ్ పీపుల్ అందరిని చూపించేస్తా చూసేయండి. నిన్న పెట్టిన షార్ట్ వీడియోలో చెప్పా కదా హైదరాబాద్ వెళ్తున్నా అన్న బర్త్డే కోసం అని, అదే ఈ వ్లాగ్. సో 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తా చూసేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే అపార్ట్మెంట్లోంచి బయటికి రాగానే ఎదురుగా ఈ చెట్టు కనిపించింది. చెట్టుకి పనసకాయలు కూడా చాలా పెద్దగా బాగున్నాయి. కోద్దామని ట్రై చేసాం, బట్ ఆ ఇంట్లో కుక్క ఉందనమాట. దానికి మా ఫేస్ నచ్చలేదో ఏమో, కోద్దామని ట్రై చేసినప్పుడు అది అరుస్తూనే ఉంది. ఇంకెందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఇంక కొయ్యలేదు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మేము 4 మెంబర్స్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ ఫస్ట్ పార్ట్లో అన్న బర్త్డే కోసం అని తన ఫ్రెండ్స్ గోల్డ్ రింగ్ గిఫ్ట్గా ఇస్తున్నారనమాట. ఇంకా దానికోసం అని వెళ్తున్నాం, నేను, బావ, మా ఫ్రెండ్ అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. లిటరల్లీ మా ఫ్రెండ్ అయితే నాకు బెస్ట్ సపోర్టర్. కేవలం నా కోసం అని చెప్పొచ్చింది హైదరాబాద్, నేను ఒక్కదాన్నే అమ్మాయి అని. లిటరల్లీ అసలు వీళ్ళ షో చూడండి, స్నానాలు చేయకుండా పైన పైన మేకప్లు ఫేస్ వాష్లు చేసి స్పెట్స్ పెట్టి మరీ షో చేస్తున్నారు. అంటే నేను కూడాలే, ఎవరు స్నానం చేయలేదు. ఆ రోజు మార్నింగే దిగాము హైదరాబాద్లో, నేను మా ఫ్రెండ్. ఇంకా స్నానాలు ఏం చేస్తాంలే అని చెప్పి ఫేస్ వాష్లు మేకప్లు వేసుకొని స్పెట్స్ పెట్టుకుని మరీ షో చేస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా మా బావ నేను వీడియో తీస్తున్నానని చెప్పి కారు దిగేసినా కూడా మళ్ళీ కారు ఎక్కమని దిగాడు వీడియో కోసం అని. సో ఇంకా ఫస్ట్ అయితే లలితాకి వచ్చామన్నమాట. అన్న రాలేదు, ఎందుకంటే మా అన్నకు తెలియకుండా గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా అదే మా సాయన్నని. ఇంకా అందుకని మేము నలుగురు ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చాము. ఐబ్రోస్ తీపించుకోవాలని చెప్పి ఇలా అబద్ధాలు చెప్పి అయితే బయటకు వచ్చాము మేము 4 మెంబర్స్. సో ఇంకా ఫస్ట్ అయితే లలితాకి వెళ్ళాము. అక్కడేమో మేము అడిగిన సైజెస్ అవి ఏమి లేవన్నారు స్టార్టింగ్. బట్ ఆ రోజు మేము తీసుకున్నప్పుడు 1 గ్రామ్ వచ్చేసి 8770 చెప్పారు లలితాలో. ఇంకా మా అన్నకు తెలియకుండా నేను కావాలి నుంచి వెళ్ళేటప్పుడే ఒక గోల్డ్ రింగ్ తీసుకున్నా మా అన్న ఇది సైజ్ కోసం అని చెప్పి. అక్కడేమో ఆ సైజ్ చూపిస్తే ఈ స్టార్టింగ్ సైజు అసలు ఉండదని చెప్పారు. ఇంకా మాకు చిరాకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే వేరే షాప్కి వెళ్ళాము. ఈసారి ఎందుకో లలితలో కూడా అంతగా ఏం నచ్చలేదు మోడల్స్. ఇంకా అందుకని పక్కనే ఉన్న ఏదో గోల్డ్ షాప్కి వెళ్ళాము. ఫైనల్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న రింగ్ అయితే తీసుకున్నాము. దాని టోటల్ కాస్ట్ 44,000 ఎంతో పడింది. 44,000 చేంజ్ పడింది. ఇంకా మాకు ఆ రింగ్ బాగా నచ్చింది, అన్నయ్య కూడా బాగా సెట్ అవుతుంది అనిపించింది. ఇంకా అదైతే బిల్లింగ్ చేయించుకొని అయితే వచ్చేసాము. ఇంకా అదే రోజు ఈవినింగ్ ఇంట్లో బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తే అందరం కలిసి అయితే బయటకు వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ ఇంటికి రాగానే కేక్ కటింగ్ చేసాం నైట్ 12కి. నిజంగా బాయ్స్ బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఇలా ఉంటుందా, నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశా. అసలు బర్త్డే ఏమో అని కానీ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం చార్జెస్ వైర్లు ఇచ్చుకొని మరి కొడుతున్నారు మా అన్నయ్యని. ఇంకా నేను బతిల్ని అడుకున్నా, అన్న కొట్టమాకండి అని. బట్ నిజంగా ఆ ఎంజాయ్మెంటే వేరు ఫ్రెండ్స్ ఉంటే. అయితే నైట్ 12కి ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ ఆర్డర్ పెట్టారు అన్నయ్య కోసం అని. వాడు కేక్ కట్ చేయకుండా కొడుతున్నారని చెప్పి అలా కూర్చుండిపోయాడు. ఇంకా నేను బతినాడేసరికి ఇంక వదిలేశారు. వీళ్ళిద్దరే మా అన్నయ్య వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు, మా సాయన్న మహేష్ అన్న అని. ఇంకిద్దరు కలిసి కొయ్యారే కోయ్ సాంగ్ పెట్టుకొని మరి కేక్ కట్ చేస్తున్నాం ఇక్కడ. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి మాత్రం ట్రిప్ మా అన్నయ్య బర్త్డే వల్ల. కేక్ కట్ చేయడం ఏమో కానీ ఫస్ట్ ఎవరికి పెట్టుకుని ఫస్ట్ మా అన్నయ్య తిన్నాడు, వాడి ఫేవరెట్ కేక్ అని. ఇంకా మొత్తం వాడే తిన్నాడు. ఇంకా అందరం అలా సెలబ్రేట్ చేసేసుకున్నాం మంచిగా. ఇంకా అప్పటికే టైం 1 అయిపోయింది, అందరికీ ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా అందుకని చెప్పి KFC ఆర్డర్ పెట్టుకున్నాము. అన్న వాళ్ళేమో కొంచెం చిల్ అవుతున్నారనమాట. ఇంకా అందుకని నేను మా ఫ్రెండ్ కోసం అని చెప్పి KFC ఆర్డర్ పెట్టారు. ఇంకా అలా తింటూ కూర్చున్నాం. నైట్ 2 or 3 అయిపోయింది మేమందరం ఇంకా పడుకునేసరికి. బ్యాడ్ లక్ ఏమో కానీ 500 పెట్టి KFC ఆర్డర్ పెడితే అది చాలా చండాలంగా వచ్చింది. నిజంగా బ్యాడ్ లక్ అనిపించింది. ఇంకా అది అస్సలు తినబుద్ధి కాలేదు, చాలా గట్టిగా ఉండేసరికి. ఇంకా అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టారు KFC. ఇంకా అది తిన్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నయ్య పుట్టినరోజు అనమాట. ఇంకా పొద్దున్నే లేచి మళ్ళీ స్నానాలు చేయకుండా, ముందు రోజు స్నానాలు చేసాం కదా చాలే అనుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా స్నానాలు చేయకుండా అయితే వెళ్ళిపోయాము. సేమ్ అదే ఫేస్ వాష్లు చేసుకొని. ఇంకా అన్నయ్య బర్త్డే కదా అని చెప్పి నాన్ వెజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. అసలే మా బావ వంటలు బాగా చేస్తారని పేరు అనమాట. ఇంకా అందుకని మా బావ చేస్తానంటే ఇంకా సాంబారు ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి వచ్చాము ఇక్కడ చేపలు తీసుకుందామని. ఇంకా అవి తీసుకుంటా ఇంకా నన్ను రికార్డ్ చేయమంటే వీళ్ళు ఇంకా రికార్డ్ చేస్తున్నారు ఫోన్లో. సేమ్ అంటున్నారు, సేమ్ నువ్వు కూడా చేపలు అమ్ముకునే దానిలాగే ఉన్నావు, కరెక్ట్గా సెట్ అయిపోతావు అని. బట్ పర్లే ఏం కాదు. ఇక్కడేమో నువ్వు మంచిగా చేపలు పట్టుకో, మేము వీడియో తీస్తామన్నారు. సరే అని చెప్పి పట్టుకున్నా. ఆ నెక్స్ట్ ఏమో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాటర్ లేవు. ఇంకా ఎవరైతే చెప్పారో చేపలు పట్టుకోమని వాళ్ళ షర్ట్కే పూసా, మా సాయన్న మా బావ షర్ట్స్కి. ఇంకా ఇంటికి రాగానే స్టార్ట్ చేశారు సాంబారు ఫిష్ ఫ్రై చేయడానికి. చేసేదేం పేరేమో వాళ్ళు చేస్తున్నట్టు, బట్ సైడ్ ఇవన్నీ నా చేత చేయించారు, వెజిటేబుల్స్ కటింగ్ కానీ అవన్నీ. బట్ లాస్ట్కి సాంబార్ మాత్రం చాలా బాగా కుదిరింది, ఎందుకంటే నేను వెజిటేబుల్స్ కోసాను కాబట్టి. అందరూ వచ్చి సాంబార్ ఎవరు చేశారు చాలా బాగున్నాయంటే అందరికి నేనే చెప్పుకున్నా, నేనే వెజిటేబుల్స్ కోసాను అందుకే కర్రీ బాగా వచ్చింది అని చెప్పి. ఇంకా ఒకసారి సాంబార్ అయిపోగానే ఇంకా ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నాడు. మసాలా అంతా మా బావ పెడుతుంటే నేను ఇంకా పొయ్యి మీద వేస్తున్నా. ఇక్కడ షో అంతా మందే, చేసేదేమో వాళ్ళు అనమాట. బట్ నిజంగా 2 బాగా వచ్చాయి. ఇంకా అందరం కూర్చొని కలిసి మాట్లాడుకుంటూ అయితే తినేసాము.
ఈ లాస్ట్ వీడియో క్లిప్స్‌లో నా హెయిర్ స్టైల్ చూస్తే నాకే నవ్వొస్తుంది. చాలా చండాలంగా ఉంది. నేను చూసుకోలే. ఇప్పుడే ఎడిట్ చేస్తుంటే చూస్తున్నా వీడియోలో. సో, నా హెయిర్ స్టైల్ వరకు కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ అలాగే నేను ఇంకా లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇది పార్ట్ 1 కదా! పార్ట్ 2 కూడా అప్‌లోడ్ చేస్తాను. మీరు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సరే మరి బాయ్ బాయ్.